సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు, ఈయన ఇంత పెట్టుకుంటాడు, నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు. ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా, పోలీసులు హుకుం జారీ చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా, మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు, పైకి పంపిస్తామన్నారు డబ్బులు మిగతాది. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు, ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి 10,000 రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు 6 లక్షలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. గుచ్చెల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు, ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఆ ఎమ్మెల్యేను పోయి యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల నెల, అందులో ఆయన ఎమ్మెల్యే ఇంత పెట్టుకుంటాడు, డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు, పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది, కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. కానీ ఇంత కళ్ళ ఎదుట ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావలసిన వాళ్ళకు. వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడంటే 99 పైసలకు భూములు ఇస్తారు. వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా 30 ఏళ్ళ కాంట్రాక్టు, 40 ఏళ్ళ కాంట్రాక్టు, రూపాయిన్నర ఇస్తే చాలంటారు. విచ్చలవిడిగా భూములు శనిక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. 4 రూపాయల 60 పైసలకు పీపీఎల్ చేసుకుంటూ ఉన్నారు. 2 రూపాయల 49 పైసలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు. అంత విచ్చలవిడిగా కరప్షన్ ఒక వైపున జరుగుతూ ఉంది. మరోవైపున సూపర్ 6, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ప్రతిదీ కూడా మోసమని తేలిపోయింది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ మనిషి కూడా సంతోషంగా లేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఈ మనుషుల తరపున, ఈ ప్రజల తరపున ఏ గొంతు వినపడకూడదు అని చెప్పి ఏకంగా ఈ పెద్ద మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యే. దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను 190 రోజులు జైల్లో పెట్టినాడు. ఈయన దళిత మాజీ ఎంపీ. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవ్ అనేవాడిని ఆయనను జైల్లో పెట్టినాడు కేసులు పెట్టి. వల్లభనేని వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి. అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక